తలకాయ తలకాయ ఉంది అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు లేదురా తలకాయ, మోకాళ్ళు ఉంటుంది నీకు. తలకాయ తలకాయ ఉంది అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు లేదురా తలకాయ, మోకాళ్ళు ఉంటుంది నీకు. ఇప్పుడు 60 రూపాయలు నువ్వు కొడతావా? సిగ్గు లేదు. నీకు ఫోన్ చేసి బ్రేకప్ అయిందంట. హలో గాయ్స్, పొద్దుగా లేచిన సాయంత్రం లేచిన ఇప్పుడు మళ్ళా వండుకుంటున్నా అని చెప్పాలి. అప్పుడు నార్మల్ జస్ట్ బచ్పన్ అని అంటారు చూసినావా, అప్పుడు నైట్ కల్లా వస్తాయా? అవును కదా, డీప్ రిలేషన్స్. అదే బ్యాండ్ నా తలకాయ కోడి చుడుతుంది, నా చెయ్యి కోడి చుడుతుంది. ఐ వాంట్ కంటెంట్ మిడిల్ బాకరా. అట్లా గాల్లో తేలినట్టుంది అన్నట్టు అట్నే పంపిస్తాను నన్ను డైరెక్ట్. ఒకటి వచ్చింది, నేను ఒకటి అడగాను అని చెప్పేసి అది అయితే పెడతావు. వీడియో బాబు వీడియో అని. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే యూట్యూబ్లో వీడియో ఇద్దాం అనుకుంటున్నా, కంటెంట్ దొరుకుతలేదు. మా చెల్లెకి కాల్ చేసి కంటెంట్ చెప్పని చెప్పేసి దమ్ చేద్దాం, ఏమంటారు చూద్దాం. కాల్ అయితే చేద్దాం, చూద్దాం ఏమంటారు. పాపా ఏడున్నావు? హలో, నాకు ఒక కంటెంట్ కావాలి. ఏంటి గుర్తొచ్చినప్పుడు చెప్తావు? ఇంట్లో అమ్మ కూడా లేదు ఈరోజు. అమ్మ కూడా లేదు. అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు. అమ్మ ఊరు లేకపోతే నాకు తెలియదు, నాకు కంటెంట్ కావాలి. నాకు యూట్యూబ్లో నాకు వీడియో తీయడానికి వీడియో ఏం లేదు. ఇప్పుడు తీస్తాను, ఇప్పుడు చెప్పినావు అనుకో, నేను ఇప్పుడు తీస్తా. నాకు కంటెంట్ కావాలి. నాకు అవన్నీ వద్దు, నాకు వీడియో కావాలి. అవును, ఏదైతే నాకు కంటెంట్ కావాలి, నాకు కంటెంట్ చెప్పు. నువ్వు ఎవరికి వేయాలి? మీ ఫ్రెండ్స్ కి చెయ్యి, లేకపోతే ఏమని చేయాలి? ఏమని అంటే ఆలోచిస్తాను. నీకు ఇంతకుముందు టైం ఇచ్చిన 2 నిమిషాలు ఆగు. నీకేమవుతుంది? నీకెందుకు మరి? తలకాయ తలకాయ ఉంది అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు లేదురా తలకాయ, మోకాళ్ళు ఉంటుంది నీకు. తలకాయ తలకాయ ఉంది అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు లేదురా తలకాయ, మోకాళ్ళు ఉంటుంది నీకు. ఏంటిది? నాకు తలకాయ మరి నా ఎత్తుకున్నది ఏందా మరి? దాంట్లో ఖాళీ ఏం లేదాడా? ఏమన్నా ఏం లేదాడా? తలకాయలనా? ఇవన్నీ నాకు వద్దు కానీ చెప్పు, నాకు కంటెంట్ కావాలి. ఆలోచించు, అడ్డమైన మాటలే మాట్లాడాడు కాదు. అప్పుడప్పుడు ఇలాంటి కంటెంట్ చెప్తే నేను కొంచెం వీడియో తీసుకుంటాను అన్నమాట. నాకు ఇప్పుడు కావాలి, నేను ఫోన్ చేసినాను నీకు. అని చెప్పాలా? చెల్లవా ఎందుకున్నాను? కనీసం ఎట్లనో బట్టలు కూడా కొనిస్తలేవు. మొన్నటి వీడియోలో చూసినావుగా,
అంత మంచిగా అడిగినా ఇప్పటి వరకు దిక్కు లేదు కనీసం. అమ్మ వీడియో చూసి అన్ని ఇచ్చేయాల్సింది చెల్లిని అడుగుతున్నాడు ఏంటి అని అంట. అన్ని ఇచ్చేయాల్సింది పోయి చెల్లని అడుగుతున్నాడు అని అన్నది. అన్న పని చేస్తున్నా లేకపోతే చెల్లి పని చేస్తున్నా. అరే చెల్లని కాదు, ఇప్పుడు అన్ననే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. చెల్ల కూడా ఇప్పుడు నేనైతే గన్ని రీళ్ళు చూసినప్పుడు నాకు దొబ్బినప్పుడు అలా ఒక రీల్ వస్తుంది. అవ్వ నేను ఎవరికి పంపించాడు కదా, నీకు పంపించాడు కాబట్టి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకున్నాను. పెట్టుకోగానే నాకు కంటెంట్ చెప్తా రాము ఆలోచించుని చించు. ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది సరిగ్గా. నీకేం చెప్పాడు అర్థమవుతుంది చెప్పు. ఉప్పు కలిపి పెట్టేసి ఏం చేయాలి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. థమ్స్అప్ లో ఉప్పు కలిపి అందరు పెట్టేసి మీ ఇంట్లో, మా ఇంట్లో పెట్టేయాలన్నా? లేకపోతే మీ ఫ్రెండ్స్ కి. ఏంది కంటెంట్ చెప్పా అంటే థమ్స్అప్ లో ఉప్పు కలిపి అంటావు. పిలిచి దాంట్లో ఉప్పు కలిపేసేయడం మొత్తం దేంట్లో? థమ్స్అప్. ఇప్పుడు 60 రూపాయలు నువ్వు కొడతావా? సిగ్గు లేదా? జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే. అయినా 60 రూపాయలు థమ్స్అప్ కి నాకు అర్థం కాదు. లీటర్ థమ్స్అప్ ఎంత మరి? 60 రూపాయలు కదా. లీటర్ కూడా కాదు, హాఫ్ లీటర్ దానికి 55 రూపీస్ ఉన్నది. అవునా? మరి మీ దగ్గర కొడతా చెప్దామంటే పైసలు ఉండవు. పైసలు ఏంటి కాల్ మాత్రం చెప్పంటే ఏం చెప్పాలి? ప్రాంక్ వీడియోస్ ఉంటాయి, ఇంకేమంటాయి? అదే చెప్పు, ప్రాంక్ వీడియో చెప్పు. నాకు ఫ్రెండ్స్ కి కాల్ చేసి నాకు బ్రేకప్ అయిందని చెప్పు. ఎవరికి? నీకు కాదు. నీకు ఫోన్ చేసి బ్రేకప్ అయిందంట. నీకు ఫోన్ చేసి బ్రేకప్ అయిందంట. హలో, ఎవరికి ఫోన్ చేసి చెప్పాలా? ఫ్రెండ్స్ కి. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నాకు బ్రేకప్ అయింది. అరే మొన్ననే కానీ నా వీడియో కొట్టిన, అరే నాకు బ్రేకప్ అయింది, నాకు మందుకు పైసలు సరిపోతలేవు, నాకు ఇప్పుడు కొట్టావా అని చెప్పేసి మొన్ననే ఒక వీడియో కొట్టిన. ఇప్పుడు మళ్ళీ అదే వీడియో మళ్ళీ నేను కొట్టాను. చెప్పాలా, నీ ఫస్ట్ 2-3 వీడియోస్ పెట్టినావు కదా, దాంట్లో వాయిస్ క్లియర్ లేదు. ఫస్ట్ 2 వీడియోసా? ఫస్ట్ 2-3 వీడియోస్ పెట్టినావు కదా. అరే అప్పుడు నార్మల్ జస్ట్ బచ్పన్ అని అంటారు చూసినావా, అప్పుడు వీడియోలు అవి. మొన్న కూడా కార్ల కోసం పెట్టిన దాంట్లో కూడా వాయిస్ క్లారిటీ లేదంట. వాయిస్ క్లారిటీ లేదా? లేదు. అయితే నా సెల్ ప్రాబ్లం కావచ్చు. కానీ అది చూసిన వాళ్ళంతా ఎట్లా చూస్తున్నారు తెలుసా, వీడియో చూసలే ఫోన్ చోగాడ పెట్టుకుంటారు. సౌండ్ పెంచాలి నేను ఎడిటింగ్లో, మర్చిపోయా. ఇదైతే కరెక్ట్ వచ్చిందా మొన్నటిది? సరే కానీ ఇప్పుడు చెప్పు, నా కంటెంట్ చెప్పు. అన్ని చేసినావా? ఇంకేం ఏం చేసిందా 2 వీడియోలు? 3. సరే 2, 3 పిల్లలంతా ఏం తీపియాలా? కొంతగా నువ్వే ఆలోచించి. నాకు బుర్ర లేక నేను నిన్ను అడుగుతా, నువ్వు నన్ను అడుగు మళ్ళా కొత్తగా తీపియని. ఐ వాంట్ కంటెంట్ కోసం నేను నీకు కాల్ చేసిన, ఉత్తా కాల్ చేయలే, మాట్లాడనీకు కాదు. సరే పోనీ కానీ నాకు వీడియో కంటెంట్ కావాలి. కంటెంట్ చెప్పు. కంటెంట్ అని ఇప్పుడు అరిస్తే వస్తావా? మరి ఇప్పుడు వస్తుంది. ఆలోచించని నైట్ కలర్లు వస్తాయి నాకు. నైట్ కలర్లు వస్తాయా? కళలు ఎవరు వస్తారు? కళలు ఎవరు వస్తారు? కంటెంట్ వస్తుందా లేకపోతే ఎవరన్నా వస్తుర్రా? నువ్వు మళ్ళీ అడుగుతున్నట్టు కళ వస్తుంది, అప్పుడు గుర్తొస్తుంది. నైట్ కంటెంట్ అడుగు నేను అంటే నేను రియల్ బయట నార్మల్గా వదిలిపెట్టా, కళలా కూడా వదిలిపెట్టానా? మొన్న కళలోనే వచ్చిందిరా. అమ్మో అవునా? నేను అప్పుడే అడిగిన కళలో నాకు వచ్చినవి సగం నిజమైతే అని. ఏమొచ్చింది నీకు? నేను అప్పుడు అనలేనా, అరే నాకు ఇట్లా నువ్వు ఎవరితో డీప్ రిలేషన్షిప్ లో ఉన్నట్టుంది, ఎవరన్నా ఉన్నారా నీకు అని అప్పుడు అడగలేనా?
ఎప్పుడు అది? జాన్ స్టార్టింగ్. అయ్యా అవును కదా, డీప్ రిలేషన్స్. ఎవరు ఉన్నారబ్బా? అప్పుడు నీతో అయిపోయినా చెప్పలేవు నువ్వు. అయ్యా కరెక్టే. అట్లా ఉంటుంది మన కళ్ళలో పోవడం. అవునా? సరే కన్నా కంటెంట్ అరే ఇప్పుడే అంటే కాదురా, నెక్స్ట్ సండే చెప్తా అప్పటికల్లా మంచిది. నెక్స్ట్ సండే వరకు నేను ఆగాను ఇప్పుడు వీడియో కోసం. అవును, లేకపోతే ఏదైనా ఒక వీడియో పెట్టేసి యూట్యూబ్ లో షార్ట్ వీడియో. షార్ట్ వీడియో ఏం వీడియో పెట్టాలా? హలో గాయ్స్, పొద్దుగా లేచిన సాయంత్రం లేచిన ఇప్పుడు మళ్ళీ వండుకుంటున్నా అని చెప్పాలి. చెప్పు మరి ఎట్లా పెట్టాలా చెప్పు. కనీసం ఎట్లనో అట్లా కూడా లేవు, కనీసం ఇట్లా కంటెంట్ ఒక్క కంటెంట్ చెప్పే. అదే నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా, ఇప్పుడు కట్టింటని నేను చెప్పిన అమ్మ పైన చేయు, ఫ్రెండ్స్ పైన చేయు అని. ఏమని చేయాలి, ఎట్లా అని చేయాలి? అమ్మ పైన మంచి చెప్పిన, నిజంగా మంచిగా వస్తుంది వీడియో. ఏం లేదు, చేతుల కాళ్ళకు మనం ఎట్లా మన బ్యాండేజ్ ఎట్లా వేసుకొని పోతామో అట్టనే రియల్ గా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. నేను అట్లా పోయి డైరెక్ట్ కెమెరా పట్టుకొని వెళ్ళి నాకు ఇట్లా అయింది అన్నాను అనుకో, ఏం లేదు, అదే బ్యాండేజ్ నా తలకాయ కోడి చుడుతుంది, నా చెయ్యి కోడి చుడుతుంది. స్టార్ట్ చేస్తావు చూడు, అప్పుడు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే అనాలి ఈ మాటలు. ఇప్పుడు నేను జస్ట్ వీడియో కోసం పెట్టుకున్నా కానీ తర్వాత నిజంగానే అయితే అని అనాలి. అబ్బో అవునా? అవునా? నట నక్కు నమత అనుకుంటా ఒక పాట వేయాలి నాడ. నట నక్కు నమత అనుకుంటా పాట వస్తే చూసినావా, అట్లా నీ కాడ ఒక పాట వేయాలి. బీజియాన్స్ బాగా మొన్న బీజియాన్స్ కి నవ్వచ్చు ఎంతగా నాకు. అరే ఆ బీజిఎమ్స్ కోసం ఎంత ఎత్తుకున్నా నాకు తెలుసు. నేను 3 సార్లు వేసిన వీడియోని, ఒకసారి కాదు 2 సార్లు కాదు. నా ఫోన్ హీట్ అయినా కొద్ది ఫ్రిడ్జ్ లో పోయి పెట్టిండు నా ఫోన్ ని. నువ్వు నా గుడ్డకే అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది ఏదో నాడు. నీకు బుర్ర లేదు కదా. నేను ఏదో కోపంలో ఉన్నందుకు కూల్ డ్రింక్ గా మాట్లాడుతుంది అనుకున్నా. ఈ వీడియో సగం గా ఇస్తాను నాకే. అన్నది కానీ కంటెంట్, ఐ వాంట్ కంటెంట్, వన్ కంటెంట్. కట్టుకో. ఫోన్ కాలే కావాలి, ఫోన్ కాలే అంటే ఏం చేయాలి? చెప్పాలా? ఏం చెప్పాలి? వీడియో ఫోన్ చేసి చెప్పు. రాదు ఏమని చెప్పాలా? బ్రేకప్ చెప్తున్నా. బ్రేకప్ చెప్తున్నానా? రీజన్ అడిగితే ఏమో నాకు తెలియదు, నాకు నువ్వు వద్దు అని. మా ప్రజ్జుని అడుగు, ప్రజ్జు చెప్తుంది రీజన్ అని చెప్పాలా. నాకు ఫోన్ చేస్తుంది. ఏం చేసేయమంటుందో. మీ అన్న నన్ను నాకు ఎందుకో బ్రేకప్ చెప్తుందో లేదు చెప్పాలంట రీజన్ లేదు. ప్రజ్జు చెప్పమంటుంది బ్రేకప్ అని చెప్పేసి చెప్తా. అక్కడికి పోయి నాతో ఆడుకుంటా మిడిల్ బాకరా. నువ్వు ఎప్పుడో నన్ను బక్రా చేసినా, ఇప్పుడు ఏంది? నేను నిన్న నన్నే ఎప్పుడు ఎన్ని రోజులు చేస్తున్నాను. నేనేం చేసినా నిన్ను? ఏం చేసినా నిన్ను నేను? చెల్లెలు ఏమడగదు రారా మళ్ళీ వీడియో చూసి? అది తెలియదు నాకేమన్నా వద్దు, నాకు కంటెంట్ చెప్పి అంటే చెల్లెలు గిల్లెలు అంటుంది. అబ్బా చెప్తున్నా కదా, నీతో ఫోన్ చేసి నన్ను వద్దు, నాకు బ్రేకప్ చెప్పేస్తున్నా, ఇంకోసారి నాకు ఫోన్ చేసి మెసేజ్ చేయకు అనేది బ్లాక్ చేస్తున్నా అని చెప్పు. అట్నే గాల్లో తేలినట్టుంది అన్నట్టు అట్నే పంపిస్తాను నన్ను డైరెక్ట్. అట్లా పైనకి నీట్గా వెళ్ళిపోవాలి అనుకుంటా. ఇట్లా చెప్పినా ఏమో ఇట్లా అంటూ మరి చెప్పంటూ. అరే మంచి కంటెంట్ చెప్పే, అక్క దిక్కు వాళ్ళ కంటెంట్ అని చెప్పేవేంది నాకు. అరే నేను మంచిగా కంటెంట్ ఒకటి చెప్తావని చెప్పేసి నేను నీకు కాల్ చేసింది. నీకు కాల్ చేసి అర్థమవుతుందా? ఇగో నువ్వు రేపు ఎల్లుండి చేస్తున్నావు అంటే ఒక కంటెంట్ పెట్టు అని అంటే అప్పటికల్లా నేను ఏదైనా మంచి ఆలోచిస్తాను. ఇప్పుడు కాల్ చేసి ఇప్పుడే చెప్పు అని అంటే ఏం చేస్తా? అయ్యా
రావా నీ బుర్రకు అడ్డమైన తిన్నత్తే అంటే నీకు అట్లా కాదు, నీకు వాళ్ళు ఇష్టమా, నీకు వీళ్ళు ఇష్టమా, లేకపోతే నేను ఇష్టమా, నాకు ఇది చెప్పు అని చెప్పేసి ఇవైతే బరాబర్ వస్తాయి. ఇవి వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేసి నీయా నాకు ఇది ఒకటి వచ్చింది, నేను ఒకటి అడగాలా అని చెప్పేసి అవి అయితే పెడతావు. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య అమ్మంటే నవ్వాక నీ అవ్వ రేపటిలోప్పుడు అడిగి చూస్తాను కదా, ఇది అట్లా కాదు కదా. వచ్చినా నేను మర్చిపోతా తర్వాత. మటి బుర్ర మీరు కూడా ఇయా ఏనదు. ఏమన్నా ఎప్పుడే గుర్తున్నాను నీకు? ఐ వాంట్ కాంటెంట్. నీతో చెప్తాను మంచిగా. డైరెక్ట్ నువ్వు వీడియోలో తీయకంటది సీదా. నువ్వు వీడియోలు తీసామన్నా పీకేది ఉన్నాయా పొడిచి ఉన్నాయా అంటది. అర్థమైందా? చెప్పే. అరే చెప్పాను, నువ్వు బయట తిరిగేది చేయవు, నువ్వు ఇంకో దగ్గర కూర్చొని కాల్ మాట్లాడేది మాత్రమే చేస్తావు. బయట ఎడా తిరగాలి, ఎవరు రోడ్ల పండు పోయి అందరితోటి కాలు పట్టుకోవాలనా బాబు వీడియో బాబు వీడియో అని. మీరు అదన్నా నా కాలు పట్టుకోవాలి కానీ మరి ఏం చేయాలి? సరే చెప్పు చెప్పు దానికి ఇప్పుడు చెప్పండి. చెప్పు చెప్పు చెప్పు. సరే పోనీ రోడ్ పండు పోవాలనా చెప్పు, లేకపోతే ఇంకా వీడియో కదా అరే బాబు అనుకుంటావు. బ్రేకేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిష్యూమ్ డిష్యూ చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. ఏం చేయాలి? అగ్గిపేట అగ్గిపేట తీసుకొచ్చేస్తారు సాగు పాడుకోవాలి. రియల్ చెప్తున్నా, సాగు పాడుకోమంటారు. నువ్వు బతికేం లాభం, భూమికి బరుగుతాగా అని చెప్పేసి అంటారు. అవ్వ వీడియో గురించి ఏ పోవే పెట్టు. అవ్వ వీడియో చెప్తావు, అవసరం లేదు పెట్టు చేయకు. సరే ఉండు బాయ్. సరే బాయ్. సో గాయ్స్ ఏమన్నా కంటెంట్ ఉంటే చెప్పండి గాయ్స్. ఏం అర్థమవుతలేదు, ఏం చేయాలనో అర్థమవుతలే.